హాయ్ అండి. ఫ్రీ బ్యూటీ కోర్స్లో మీకు ఇవాళ మెయిన్ 2 సబ్జెక్ట్ చెప్పాలనుకుంటున్నాను. ఒకటి మనకి ట్యాన్ ప్యాక్ గురించి డీటెయిల్స్, ఇంకోటి హెన్నా గురించి డీటెయిల్స్. మనకి ప్రోడక్ట్ కస్టమర్కి క్లయింట్కి మనం యూస్ చేసినప్పుడు మనకి ఇన్కమ్ ఎంత ఇంపార్టెంటో మన ప్రోడక్ట్ వేస్ట్ కాకుండా చూసుకోవడం కూడా అంతే ఇంపార్టెంటు. మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఒక కేజీ క్రీమ్ కూడా వేస్ట్ అయిపోతుంది. ఆ కేజీ క్రీము, అర కేజీ క్రీమ్స్ ఒక 200కి 500కి వస్తే పర్లేదు. ఒక 2000 రూపాయలు 3000 రూపాయల ప్రోడక్ట్స్ మనం పెట్టుకున్నప్పుడు, మంచి ప్రోడక్ట్స్ పెట్టుకున్నప్పుడు ఈ తెలిసి తెలియకుండా చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఆ ప్రోడక్ట్ మొత్తం వేస్ట్ అయిపోతే మనకు వచ్చే ఇన్కమ్ కాస్త అక్కడే పోయినట్లు ఉంటుంది మనకి. సో అందుకోసం మనకి ఫ్రీ బ్యూటీ కోర్స్లో ఇప్పుడు నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్ విషయము. ఎందుకంటే ఈ ఫీల్డ్లో ఉండాలి అంటే అన్నీ తెలుసుకోవాలి, అంతా ఇంపార్టెంటే. లేదంటే ఒక దగ్గర వస్తుంది అనుకుంటాం, ఇంకో దగ్గర పోతూ ఉంటుంది ఇన్కమ్, అలా ఉంటుంది. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు చాలామంది నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, చాలామంది నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు వీడియోస్. చాలా సంతోషం అండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, హ్యాపీగా నేను సమాధానం చెప్తాను. 1-2 డౌట్స్ అంటే నేను ఫోన్లో అయినా మీకు చెప్పేస్తాను, ఇబ్బంది లేదు. నా కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాను ఆల్రెడీ అన్ని వీడియోస్లో, కొంచెం చూసుకొని మీకు ఏదైనా కాల్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వీడియో ముందుకెళ్ళడానికి మీకు చాలా యూజ్ అవుతుంది. నేను వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ మీకు వాల్యుబుల్ వీడియోసే పెడతాను. అంటే మీకు యూజ్ అయ్యే వీడియోసే మన దగ్గర ఖచ్చితంగా ఉంటుంది మీకు. ఇంకా వీడియోలోకి వెళ్దాం. మనకి చాలామంది ట్యాన్ ప్యాక్కో బ్లీచ్కో వస్తారు. ఫస్ట్ పాయింట్, మనం బ్లీచ్ వాడం కాబట్టి మన దగ్గర బ్లీచ్ అనేది ఉండదు. ఆ సబ్జెక్ట్ మనకు అవసరం లేదు. మనకి ట్యాన్ ప్యాక్ కలుపుకున్నప్పుడు క్లయింట్కి ఫేషియల్కో లేకపోతే నెక్కో ఇంకో దానికో మనకి వచ్చినప్పుడు ట్యాన్ ప్యాక్ అనేది ఖచ్చితంగా మనం యూజ్ చేయాలి. అది హ్యాండ్స్కే, ఫేస్కే, నెక్కే అని కాదు. వాళ్ళకి ఏ సర్వీస్ కావాలంటే ఆ సర్వీస్ మనం వాడే ముందు, క్రీమ్స్తో వాడే ముందు ట్యాన్ ప్యాక్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. రెండోది ఏంటంటే, మనం ట్యాన్ ప్యాక్ కలుపుకునేటప్పుడు కొంచెం తక్కువ కలుపుకున్నా నష్టం లేదు, కానీ ఎక్కువ కలుపుకోవద్దు. అంటే ఇప్పుడు ఒక ఫేస్కే అనుకోండి, 1 టీ స్పూను, 1.5 టీ స్పూన్, మీకు కొలతలాగా చూపిస్తున్నాను నేను. క్వాంటిటీ కొంచెం అంత ట్యాన్ ప్యాక్ కలుపుకున్నాము, దాంట్లో రోజ్ వాటర్ మిక్స్ చేసేసుకున్నాము. మిక్స్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఫేస్కి అప్లై చేసేసిన తర్వాత మనకు అంత క్రీమ్ మిగులుతుంది. చాలామంది దాని గురించి తెలియని వాళ్ళు ఆ ప్రోడక్ట్ని మళ్ళీ ట్యాన్లో కలిపేయడమో లేదా దాన్ని ఎత్తి పెట్టుకోవడమో చేస్తారు. వన్స్ ట్యాన్ ప్యాక్, రోజ్ వాటర్ మిక్స్ చేసేసి కలిపేశాక అది మీరు వేసుకునేటప్పుడే క్వాంటిటీ తక్కువ వేసుకోండి, సరిపోతే ఇంకొంచెం వేసుకోండి, ప్రాబ్లం లేదు. ఫస్టే ఎక్కువ వేసేసుకుంటే అది మిగిలిన తర్వాత అక్కడ మనకు వేస్ట్ అయిపోద్ది మనీ అనేది. సరే, వేస్ట్ అయిపోద్దని దాన్ని సేవ్ చేసుకుందాం అనుకుంటారా? అది కూడా వేస్టే. ఎందుకంటే వన్స్ రోజ్ వాటర్ కలిపేశాక ఆ ప్రోడక్ట్ ఏది కూడా మనం ఎత్తిపెట్టుకోకూడదు. రెండోది ఏంటంటే, మరి ఏం చేయాలి, కలిపేసాం కదా, వేస్ట్ అయిపోయింది, పడేయాలా అంటే లేదు. వాళ్ళకి మనం ఆల్రెడీ నెక్కి, ఫేస్కి వేసేసి ఉంటాం కదా, మనకి ఇంకొంచెం మిగిలింది. సో వాళ్ళకి మనము ఎక్కడ ఎక్కువ ట్యాన్ ఉందో అక్కడే అప్లై చేసేసేయండి. దాన్ని మిగిల్చుకోవడం వల్ల మీకు ఏ ఉపయోగం లేదు. దాన్ని కానీ మళ్ళీ బాక్స్లో కానీ వేశారు అంటే మిగతా ప్రోడక్ట్ కూడా మనకి వేస్ట్ అయిపోద్ది. ఇది ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. మీరు ట్యాన్ ప్యాక్ కలుపుకునేటప్పుడే కొంచెం కలుపుకోండి, అవసరమైతే ఇంకొంచెం కలుపుకోండి. రోజ్ వాటర్ వన్స్ మిక్స్ చేశాక మాత్రం ఆ ట్యాన్ ప్యాక్ మళ్ళీ ఫ్రిడ్జ్లోకి వెళ్ళడమో, ఆ బాక్స్లోకి వెళ్ళడమో, దాన్ని ఎత్తి పెట్టుకోవడం అలాంటివి ఏం చేయొద్దు. ఎందుకంటే దాంట్లో పవర్ అనేది పోతే మళ్ళీ మనం వేసి కూడా వాళ్ళకి వేస్ట్ అయిపోద్ది. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ విషయము, ప్రోడక్టు ఫేషియల్కి వచ్చారు, అక్కడ మనకు ఒక 4-5 క్రీమ్స్ అవసరము. మీరు ఒక్కరే ఉన్నారు, మీకు స్టాఫ్ లేరు, మీరే అన్నీ యూజ్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, క్లయింట్ ముందు తీసుకెళ్ళి పెట్టకపోయినా ఒక బౌల్లో, క్లెన్జింగ్ మిల్క్ అంటే మనకి బౌల్లో వేయడానికి కుదరదు, అదొక్కటి పక్కన పెడితే మనకి స్క్రబ్ కానీ, జెల్ కానీ, మసాజ్ క్రీమ్ కానీ, ఇవన్నీ ఒక బౌల్కి వేసి పెట్టేసుకోండి. లేదు అంటే మనం మధ్యలో ఒక్కొక్క ప్రోడక్ట్ వాళ్ళకి యూజ్ చేసి ఆ తడి చేతులతో మనకి అక్కడ ఆప్షన్ లేక ఫ్రిడ్జ్లోంచి డైరెక్ట్గా మనం ప్రోడక్ట్స్ తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే, అలా ఒక 10 సార్లు మనం 10 ఫేషియల్స్ అప్పుడు అలా తడి చేతులు పెట్టి ఆ ప్రోడక్ట్లో పవర్ పోతుంది. ఆ ప్రోడక్ట్ మీకు మళ్ళీ యూజ్ అవ్వదు. సో ఆ ప్రోడక్ట్ మనం యూజ్ చేయడం వల్ల వాళ్ళకి యూజ్ ఉండదు,
రెండోది ఏంటంటే దాంట్లో వాటర్ లిక్విడ్ కలిసి ఆ ప్రోడక్ట్ అంతా వేస్ట్ అయిపోద్ది. అది మంచిగా మనము మంచి ప్రోడక్ట్ కానీ ఒక 2000, 3000 ప్రోడక్ట్ అయితే అనవసరంగా డబ్బులు లాసు. మీరు ఎప్పుడైతే ఇది ఎప్పుడు తీసి పెట్టుకోవాలంటే బౌల్కి క్లయింట్కి ఎప్పుడైతే ట్యాన్ ప్యాక్ వేస్తారో అప్పుడు వాళ్ళు పడుకోబెట్టుంటారు కాబట్టి వాళ్ళని ఆ గ్యాప్లో వాళ్ళకి ట్యాన్ ప్యాక్ వేసిన గ్యాప్లో వాటర్ సెట్ చేసుకోవడము, టిష్యూ సెట్ చేసుకోవడము, నేను చెప్పిన క్రీమ్స్ ఒక బౌల్కి సెట్ చేసుకొని పెట్టుకుంటే వాళ్ళకి కనిపించదు అది. సో మీ ప్రాసెస్ మీరు చేసుకోవచ్చు. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తడి చేతులతో ప్రోడక్ట్లో ఒక 10 సార్లు మనం చేయబెట్టడం వల్ల ఆ ప్రోడక్ట్ పవర్ పోతుంది. రెండేది ఏంటంటే లూజ్ అయిపోయి మనకు అర్థమైపోద్ది పాడైపోయింది ప్రోడక్ట్ అనేది. ఆ ప్రోడక్ట్ క్లయింట్కి మనం వేస్ట్ అయిపోతుందని వాడితే వాళ్ళకి రిజల్ట్ ఉండదు. లేదు మనం పెట్టుకుందామంటే మనకి మనీ వేస్ట్, మనకి యూజ్ ఉండదు. సో అందుకని ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ప్రోడక్ట్ క్లయింట్కి యూస్ చేయడం ఎంత ఇంపార్టెంటో మనకు వేస్ట్ కాకుండా ఉండడం కూడా అంతే ఇంపార్టెంటు. సో ఇవైతే ఫేషియల్స్లో కంపల్సరీ మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ హెన్నాలో ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు మీకు లాస్ట్ టైం నేను వీడియో చేశాను. హెన్నా టీ డికాషన్ కాసిన తర్వాత చాలామంది ఇలా టీ డికాషన్ కాసి పార్లర్ వాళ్ళు ఏంటంటే ఒక పెద్ద బాక్స్ సెట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు. అంటే ఒక 10 రోజులైనా 20 రోజులైనా అది అక్కడే ఉంటుందన్నమాట. దానికి ఏం సైడ్ ఎఫెక్ట్ వస్తుందంటే కాదు, ఆ హెన్నా కానీ క్లయింట్స్కి అన్ని రోజులు హెన్నా కానీ క్లయింట్స్కి పెడితే వాళ్ళకి జల రావడము, ఎక్కువ హెయిర్ ఫాల్ కంప్లైంట్ ఇంకా ఎక్కువ అవడం, అంటే ఊరికే వాళ్ళకు ప్రాబ్లం లేకపోయినా ఈ హెన్నా వల్ల వాళ్ళకి ఎక్కువ జుట్టు ఊడిపోవడము, ఇచ్చింగ్ రావడము ఇలాంటివి జరుగుతాయి. ఎందుకంటే స్టాక్ పెట్టుంటారు కాబట్టి. ఎప్పుడైనా సరే ఈరోజు నైట్ హెన్నా కలిపితే రేపు మార్నింగ్ పెట్టండి. ఒకవేళ మిస్ అయితే ఎల్లుండి మార్నింగ్ 2 days నో ప్రాబ్లం. ఇంకొకటి ఇక్కడ మెయిన్ పెద్ద విషయం ఏంటంటే మీరు ఎగ్ కానీ వేస్తే, అంటే క్లయింట్కి చెప్పాను కదా పెట్టేటప్పుడు ఎగ్గు వైట్ వేసుకోమని చెప్పి, వన్స్ కానీ ఎగ్గు కానీ వేసిన తర్వాత ఆ హెన్నా ఎట్టి పరిస్థితుల్లో ఫ్రిడ్జ్లోకి వెళ్ళకూడదు. నేను మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు మనం హెన్నా కలిపేసుకున్నాం, సగం యూస్ చేసేసాం, సగం మిగిలింది, దాంట్లో ఎగ్ వేయలేదు, పెట్టుకోండి ఫ్రిడ్జ్లో. ఒక 2-3 daysకి ఏం కాదు, ఒక 2-3 daysకి ఏమీ కాదు, ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇంకెవరైనా అవసరమైతే కొంచెం మిక్స్ చేసుకోవడం లేకపోతే మనమే పెట్టుకోవడం ఏదైనా చేసుకోవచ్చు. వన్స్ ఎగ్ వేసిన తర్వాత మాత్రం ఆ హెన్నా ఎంత మిగిలినా సరే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఒక 3-4 days అలా పెట్టి ఇంకొకరు పెట్టకూడదు. దానివల్ల కూడా మళ్ళీ కంప్లైంట్ రేజ్ అవుద్ది. మరి ఏం చేయాలండి? ఎగ్ వేసేసిన తర్వాత అదంతా పడేయాలా అంటే కాదు. ఎగ్ వేసేది మాత్రం క్లయింట్కి పెట్టే 10 నిమిషాల ముందే ఎగ్ వేసుకోండి. వాళ్ళకి అవసరం అంటేనే వెయ్యండి. రెండోది ఏంటంటే మనం ఏ బౌల్ అయితే అంటే బాక్స్కి హెన్నా ఎత్తుకొని వెళ్తామో, లేదా క్లయింట్ మనం వచ్చినప్పుడు ఏ దేంట్లో అయితే హెన్నా ఉంటుందో దాంట్లో డైరెక్ట్గా పెట్టకుండా సపరేట్గా ఒక సెక్షన్ పెట్టుకొని ఇంకొక బౌల్ పెట్టుకొని దీంట్లోంచి హెన్నా కొంచెం తీసి దాంట్లో వేసుకొని వాళ్ళకి ఎగ్గు కావాలంటే ఎగ్గు కలపండి. ఎగ్గు కలపకపోయినా సరే నార్మల్గా పెడుతున్నా సరే కండిషనర్ హెన్నా అయినా సరే మనం వేరే బౌల్లో కొంచెం వేసుకొని దాంట్లో లైట్గా వాటర్ మిక్స్ చేసుకొని వాళ్ళకి ఎంత కావాలో అంత పెట్టండి. సరిపోకపోతే మళ్ళీ దీంట్లో తీసుకోండి. అంతేగాని మొత్తం దాంట్లో కలిపేసి వాళ్ళకి పెట్టేసి మిగిలింది మళ్ళీ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసి, ఎందుకంటే వాళ్ళకి చాలా కంప్లైంట్స్ ఉండొచ్చు. కొంతమంది పేలు ఉంటాయి, కొంతమంది డాండ్రఫ్ ఉంటుంది, కొంతమందికి హెయిర్ ఫాల్ కంప్లైంట్ ఉంటుంది. సో అందుకని హెన్నా ఒకరికి పెట్టింది ఎప్పుడు క్లమ్స్ చేసి మళ్ళీ ఇంకొకరు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అందుకని మీకు ఎంత కావాలో అంతే కొంచెం పక్కకు తీసుకొని వేరే బౌల్లో పెట్టుకోండి హెన్నా అనేది. మిగిలింది ఒక 2-3 daysకి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఇబ్బంది లేదు. అంతకన్నా ఎక్కువ రోజులు మాత్రం హెన్నాని మనము ఉంచొద్దండి. దానివల్ల వాళ్ళకి హెయిర్ కంప్లైంట్ ఎక్కువ అవుతుంది, లేని కంప్లైంట్స్ మళ్ళీ వాళ్ళకి రేజ్ అవుతాయి అన్నమాట. అది కూడా మీరు చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి మనం హెన్నా పెట్టేదే వాళ్ళకి రిజల్ట్ కోసము, మళ్ళీ ఒకరికి పెట్టింది ఒకరికి యూజ్ చేయడము, వాళ్ళ కంప్లైంట్స్ వీళ్ళకి రావడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవన్నీ తెలియాలి, ఖచ్చితంగా ఒక బ్యూటీషియన్కి తెలియాలి. ఇప్పుడు ఎలా పడితే అలా వర్క్ చేసే వాళ్ళకైతే దీని గురించి తెలియాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం చేసినా ఎవరికీ తెలియదు. కంప్లైంట్ వచ్చే వాళ్ళకి వస్తుంది, సైడ్ ఎఫెక్ట్ వచ్చే వాళ్ళకి వస్తుంది, దాని గురించి కాదు. కానీ మనం ఎంత జెన్యూన్గా ఉంటే మనకు కూడా క్లయింట్స్ అంతే జెన్యూన్గా వస్తారు. ఎవరో ప్రాబ్లం చేస్తున్నారు, ఎవరో ఇలా హెన్నాలు కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారు, 10 రోజులైనా 20 రోజులైనా మనం కూడా పెట్టుకుందాము, వీళ్ళు చెప్తారులే ఇలా అందరూ చేస్తున్నారు కదా, మనం అలా కాదు. ఒక పద్ధతిగా వర్క్ చేస్తే పద్ధతిగానే ఉంటుంది ప్రతి ఒక్కటి. సో నేను చెప్పింది చాలా ఇంపార్టెంట్వే, మీరు ఫాలో అయితే మీకే బాగుంటుంది. ఈ వీడియోలో మీకు నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.